ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్ భూస్థాపితమైందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని విమర్శించారు. పుట్టపర్తి సాయిబాబా మృతి చెందితే లారీలో లూటీలు చేశారని ఆరోపించారు. షర్మిల చదువుతున్న స్క్రిప్ట్ అంతా చంద్రబాబు ఇచ్చిందేనని, బీజేపీ కాంగ్రెస్ అంతా చంద్రబాబు తొత్తులే అని విమర్శించారు. రైల్వే కోడ్ నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఇప్పుడు సోమరాజుపల్లి క్షత్రియ సంఘం మళ్ళీ మనం ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మిథున్ రెడ్డి అన్న గారు కూడా రావాల్సి ఉంది. కానీ ఇతర పని వల్ల సంకల్పంలో భాగంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా 175, 151 ఇవ్వడం జరిగింది. ఏ పని మొత్తం 200 డబల్ సెంచరీ చెప్తున్నాడు మన గవర్నమెంట్. ఆయన ఆలోచన అయ్యో మీరు కిరణ్ కుమార్ రెడ్డి గురించి అందరికీ తెలిసి చెప్పొద్దు. తెలియని వాళ్ళు చాలా 90 మంది ఉంటారు. సాయిబాబా దగ్గర లారీలు డబ్బులు బంగారు తీసుకుపోయి తెలుసా నీకు? వారం రోజులు 10 రోజులు చనిపోయిన సత్యసాయిబాబాను ఈయన భక్తుడంట. అలాంటి ఆయన మనమందరం దేవుడిగా చూస్తాము. అలాంటి మనిషి చనిపోతే 10 రోజులుగా పెట్టి లారీలతో తరలించారు. అవన్నీ తెలియవు కదా చాలా మందికి. ఆ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఒక కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు మనం ఏమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు అకస్మాత్తుగా, మరి దాని సింపథెటిక్ గా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసాడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అవుతాడు అనుకున్నాం. చంద్రబాబు నాయుడు కేవలం కాలయాపన చేస్తాడు తప్ప ఏది కూడా చేసే పరిస్థితి లేదని మీకు మనం చేస్తా ఉన్నాను. అతను నమ్మి ఏదైనా మన ఊర్లో ఇద్దరి మధ్య తగాదు ఉంటే నేను వెళ్ళిపోతా తెలియజేశానికంటే అది చాలా పొరపాటు. అలాంటివన్నీ కూడా పరిష్కరిస్తాం. అందరూ కూడా సంయమనం పాటించండి. అయ్యో మీరు